సర్వాధికారియు సర్వోన్నతుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాభివందనములు. ప్రభు దినమున నీతిమంతుణ్ణి జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకరము. ఆయన చేసిన మేలులు, ఆయన చేసిన ప్రాణత్యాగాన్ని మనము జ్ఞప్తికి తెచ్చుకొని ప్రభువును ఆరాధించుట యుక్తమై ఉన్నది. దేవుని సన్నిధానములో ప్రభు యొక్క ప్రేమలో మనమందరినీ ఆయుష్ను ఆరోగ్యముతో ఆయన కృపను పొందుకొనొచ్చు ప్రతిదినము అనేక ఆటంకాల నుంచి, అనేక అవమానాల గురించి, అనేక ఆటుపోట్ల నుంచి, ఇబ్బందులు, శ్రమలు, ఇవన్నీ వేదనకరమైన శ్రమలలో నుంచి మనమును తప్పిస్తూ ఈ దినము వరకు కూడా మనములను ఆయన జీవముతో నింపి ఆయన సన్నిధిలో ఆయన్ను ఆరాధించటానికి ఇట్టి కృపనిచ్చిన మన ప్రభువుకు మనము ఏమి ఇవ్వగలమో? మన కోసం ఆయన ప్రాణం ఇచ్చాడు, కానీ మనము ఆయన కోసం ఏమి ఇవ్వగలం? క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, ఉదయకాల సమయములో దేవుని కోసం మన త్యాగం ఏంటి? దేవుని కోసం మన యొక్క పరిచర్య విధానము, మన విశ్వాస జీవితము, మన ప్రార్థనా జీవితం ఎలాగుంది? ప్రతిదినము ఏదో ఒకటి పోగొట్టుకుంటూ ఉంటాం. ప్రియులారా, విశ్వాస జీవితాన్ని దినదినానికి మనం పోగొట్టుకునే ఉంటున్నాం. ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాం. అలాగే దేవుడిచ్చిన జ్ఞానాన్ని కోల్పోతూ ఉన్నాం. ఏదో ఒకటి మనము పోగొట్టుకుంటూనే ఉన్నాం. ఈ దినము ప్రభు మనతో మాట్లాడుచున్న మాట, నీవు పోగొట్టుకున్నది మరలా సంపాదించుకోవాలి ఎలాగో అని దైవ గ్రంథములో మనము గమనించినట్లయితే లూకా సువార్త 15వ అధ్యాయము 8వ వచనములో కొన్ని విషయాలను మనము ధ్యానించుదాం. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరకు వరకు జాగ్రత్తగా వెదకదా. అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకుని నాణ్యము దొరికినదని వారితో చెప్పును కదా. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరకు వరకు జాగ్రత్తగా వెదకదా. క్రీస్తునందు ప్రేమ కలిగిన ప్రియ సహోదర సహోదరీమణులారా, ఈ శబ్ద యంత్రము ద్వారా వింటున్నవారు, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులు, దైవ జనాంగానికి మన ప్రభు యొక్క ప్రేమలో ఈ దివ్యమైన వాక్యాన్ని ప్రభు మనతో మాట్లాడు. మన యొక్క అలసి సొలసిన మన హృదయాలను దేవుడు సేద తీర్చులాగున మనమందరము ఈ వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనము ధ్యానించుకుందాం. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా, ఒక స్త్రీకట 10 వెండి నాణెములు ఉన్నాయి. ఇశ్రాయేలు దేశములో యూదులకు ఒక ప్రాధాన్యత, ఒక పద్ధతి ఉంది. ఆ స్త్రీలలో మెచ్యూరిటీ అనగా ఒక స్త్రీ యవ్వన ప్రాయములోనికి వచ్చింది అంటే ఆ స్త్రీకి తల చెంగుకు
10 వెండి నాణెములు కట్టేవారట యూదుల సంప్రదాయం ప్రకారం. ఆ యవనస్తురాలికి 10 వెండి నాణెములు, ఆ యొక్క తలకు ఉన్న చున్నీకి 10 వెండి నాణెములు యూదుల సంప్రదాయం అండేది. ఆమె ఈ 10 వెండి నాణెములు చూసుకోవాలంటే ఎవరైనా చెప్పాలి, లేకుంటే అద్దము దగ్గరికి వెళ్ళి చూసుకోవాలి. తలకున్నది ఆమెకి ఎలా తెలుస్తుంది? అద్దము అబద్ధము చెప్పదు, అద్దము నిజం చెబుతూ ఉంటుంది. ఉదయాన్నే లేచింది, అద్దము దగ్గరికి వెళ్ళింది, చూసుకుంది. ఆమెకు కలిగినవి 10 వెండి నాణెములలో ఒక్క నాణెము పోగొట్టుకుంది. ఆ నాణెము పోగొట్టుకోవడంలో చాలా వేదన భరితమైన ఒక దుఃఖముతో ఆమె జీవితంలో సంతోషాన్ని కోల్పోయింది. వేదనగా ఆ దినమంతయు బాధలో, శ్రమలో ఆ పోగొట్టుకున్న వెండి నాణెము కొరకు ఎంత తపించిపోతుందో ఆ స్త్రీని అడిగితే, నిజంగా ఈ పోగొట్టుకోవడం వలన ఈమె నష్టపోయేదేంటి? ఈమె ఏమి నష్టపోయింది? యూదుల సంప్రదాయము ప్రకారం ఒక నాణెము పోగొట్టుకుంటే ఆ కన్యక 10 వెండి నాణెములో ఒక నాణెము పోగొట్టుకుంటే యూదుల సంప్రదాయం ప్రకారము ఆమెను వివాహము చేసుకునే వ్యక్తి ఆమెను చూసినప్పుడు ఒక్క నాణెము తగ్గింటే ఆ ఒక్క నాణెము ఎలా తగ్గింది, ఆ వెండి నాణెముని ఎలా పోగొట్టుకున్నావు, నీవు పాపము చేయబట్టే కదా వెండి నాణెము పోగొట్టుకుంది అని ఆమె కాబోయే వరుడు ఆ వెండి నాణెమును చూసి అడుగుతాడని ఆమె ఎంత వేదనకరంగా, ఎంత బాధలో ఉందో తెలుసా? 10 వెండి నాణెములు కలిగినది, ఒక్క వెండి నాణెము పోగొట్టుకుంది. ప్రియులారా, ఒక తప్పు చేస్తే ఒక్కొక్క వెండి నాణెము చెల్లించాలి ఆమె. అలాగూ పవిత్రముగా బ్రతకాలని, పరిశుద్ధతలో బ్రతకాలని ఆ స్త్రీ అనుకున్నది. కానీ ఉదయాన్నే లేచింది, అద్దము దగ్గరికి వెళ్ళింది, అశ్రద్ధ చేసుకుంది. దేవుని కార్యములు అశ్రద్ధ చేయకూడదు. దేవుని యొక్క కార్యములు అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తుడు అంటున్నారు. అందుకే మీరు ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి అన్నాడు. ఆసక్తిని కోల్పోయిందా బిడ్డ? 10 వెండి నాణెములు ఎప్పుడు 10 వెండి నాణెములు ఒక నాణెము ఎప్పుడు పోగొట్టుకుందో తెలియదు. అద్దము దగ్గరికి వచ్చింది, ఆ వెండి నాణెములను చూసుకుంది. ఒక్క వెండి నాణెము అర్థమైన చెప్పాలి, లేకుంటే ఆ ఇంటిలో ఎవరైనా ఒక వ్యక్తి చెప్పాలి. చెప్పకుంటే ఆమెకు అర్థము కాదు. క్రీస్తునందు ప్రియ దైవ జనగమా, ఆమె పోగొట్టుకున్న వెండి నాణెము కొరకు ఏమి వెలిగించిందట? దీపము వెలిగించింది. శ్రద్ధగా వెతుకుతూ ఉంటుంది. దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరకు వరకు జాగ్రత్తగా వెదకదా. ప్రియ దైవజనాంగమా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు అడుగుచూ ఉన్నాడు. ఆమె పోగొట్టుకున్నది ఒక నాణెము మాత్రమే. ఆ నాణెము పోగొట్టుకుంటే దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి జాగ్రత్తగా వెతికింది, ఆమెకు దొరికింది. ఆమెకు దొరికిన తర్వాత ప్రక్కనున్న చెలికెత్తెలను పిలిపించింది. ఆ దొరికిన నాణెము వారందరికీ చూపించి ఎంతో సంతోషంగా గడిపింది. ఎందుకు ఈమె సంతోషం?
ఎందుకు మీకు ఇంత ఆనందం? ప్రియులారా, ఒక్క నాణెము కోల్పోవడం వలన ప్రజలలో అవమానము, ప్రజలలో అపకీర్తి. ఎలా పోగొట్టుకున్నావు? ఇక ఈమెకు వివాహము కాదు, ఈమె జీవితం ఇంతే. ఎంతో మంది శాపనార్థాలు పెట్టేవారు. ఆ మాటలు భరించలేక, ఆ మాటలు వినలేక ఉదయాన్నే లేచి ఆ చీకటిలో, ఇల్లంతా చీకటి, వెలుగుగా ఉంటే దీపం వెలిగిస్తామా? చీకటిగా ఉంటే దీపం వెలిగిస్తామా? చీకటి అజ్ఞానానికి గుర్తు, చీకటి పాపానికి గుర్తు, చీకటి మరణానికి గుర్తు. అందుకే మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములు అంటాడు, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చి ఉన్నారు. ఇప్పుడు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, నేను లోకమునకు వెలుగునై ఉన్నాను అంటున్నాడు. మనం ఆరాధించే దైవము లోకమునకు వెలుగై ఉన్నాడు. దీపము వెలిగించిందట, నాణెము పోగొట్టుకుంది, సమాధానము లేదు. ఈరోజు ఏమి పోగొట్టుకున్నావు నీవు? సంసోనైతే తన బలమును పోగొట్టుకున్నాడు. సంసోను తన బలమును వేశ్యలకిచ్చాడు, బలమును కోల్పోయాడు, బలమును పోగొట్టుకున్నాడు. ఫిలిస్తీయులందరూ దండయాత్ర చేసి అతన్ని బంధించినప్పుడు సంసోను ప్రార్థిస్తాడు, దేవా, నేను పోగొట్టుకుని నా బలాన్ని ఒక్కసారి నాకు దయచేయని. ప్రభు అడుగుతున్నాడు, నీవేం పోగొట్టుకున్నావు? నీ ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకున్నావా? అరే, ముందు చాలా బాగా ప్రార్థించేదానివి, ఇప్పుడు ప్రార్థన జీవితం ఎందుకు నీలో లేదు? నీ విశ్వాస జీవితాన్ని పోగొట్టుకున్నావా? నీ పరిచర్య జీవితాన్ని పోగొట్టుకున్నావా? సంసోను అయితే తన బలాన్ని పోగొట్టుకున్నాడు. ఇక్కడ ఈ స్త్రీ అయితే ఒక నాణెమును పోగొట్టుకుంది. సంసోను బలమును పోగొట్టుకున్నాడు. సంసోను అడుగుతాడు, తాళ్లతో కట్టబడినప్పుడు, ఆ అన్యుల చేతిలో బందీ అయినప్పుడు, ఈ ఒక్కసారి నన్ను బలపరచు దేవా, ఈ ఒక్కసారి నేను పోగొట్టుకుని నా బలము నాకు ఇవ్వమని ప్రార్థించాడు. పోగొట్టుకున్న సంసోని యొక్క బలము ఎక్కడుందట? ఎంట్రుకలలో ఉంది. ఆ ఎంట్రుకలు కత్తిరించబడ్డాయి, బలమును కోల్పోయాడు. ఒక్కసారి ప్రభువును మరొకసారి ప్రార్థిస్తే తన బలాన్ని మరలా దేవుడిచ్చాడు. ఈరోజు నీవు ఏది పోగొట్టుకున్నా ప్రభు యొక్క సన్నిధానములో ప్రార్థిస్తే మరలా నీ కోల్పోయిన బలాన్ని, నీవు పోగొట్టుకున్న బలాన్ని దేవుడిస్తాడు. ఒక స్త్రీ వెండి నాణెము పోగొట్టుకున్నది, సంసోను తన బలాన్ని పోగొట్టుకున్నాడు. మార్కు సువార్త 8వ అధ్యాయం 26వ వచనములు అంటాడు, ఒకడు సర్వలోకమును సంపాదించుకుని ఎడల వానికి ఏమి ప్రయోజనము? మార్కు సువార్త 8వ అధ్యాయం 26వ వచనం, నీవు
చెప్పవద్దని చెప్పి వాని ఇంటికి వాడిని పంపివేశాను. యేసు తన శిష్యులతో ఫిలిప్పుదైన కైసరీతో చేరిన గ్రామములకు బయలుదేరాను. మార్గంలో నుండగా నేను ఎవరినని జనులు చెప్పుతున్నారని తన శిష్యులను అడిగాను. అందుకు వారు, కొందరు బాప్తిసమిచ్చు యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. అందుకు ఆయన, మీరైతే నేను ఎవరినని చెప్పుతున్నారని వారిని అడగగా, పేతురు, నీవు క్రీస్తువు అని ఆయనతో చెప్పాను. అప్పుడు తన్ను గూర్చిన ఈ సంగతి ఎవరితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఖండితముగా చెప్పాను. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తర్వాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించెను. ఆయన ఈ మాట బహిరంగంగా చెప్పాను. పేతురు ఆయన చేయి పట్టుకొని 36వ వచనము చదవండమ్మా. 8వ అధ్యాయము 36వ వచనం. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏమి ప్రయోజనము? మనుష్యుడు తన ప్రాణముకు ప్రతిగా ఏమి ఇవ్వగలుగును? ప్రైజ్ ది లార్డ్. ఒకడు సర్వలోకమును సంపాదించుకున్నాడట, తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ప్రాణమును పోగొట్టుకుంటున్నారు. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉంటే నీవు చస్తావంటుంది బైబిల్ గ్రంథం. ఒకని మార్గము ఒకనికి యథార్థముగా కనబడుతుంది, అది తుదకు మరణానికి దారి తీస్తుంది అన్నాడు. లోకాన్ని సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనమో? క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, సంసోను బలమును పోగొట్టుకున్నాడు. ఈ స్త్రీ అయితే వెండి నాణెమును పోగొట్టుకుంది. ఇక్కడ ఒకడు తన ప్రాణమును పోగొట్టుకుంటూ ఉన్నాడు. ఇంకొక స్త్రీని చూద్దామా? మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. వెంటనే 12 ఏళ్ల నుంచి రక్తస్రావముతో బాధపడుచున్న స్త్రీని మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం. 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంత వ్యయము చేసుకుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ స్త్రీ ఆరోగ్యమును పోగొట్టుకుంది, ధనాన్ని పోగొట్టుకుంది. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, నీవేం పోగొట్టుకుంటున్నావు? ప్రతిదినము ఏదో ఒకటి పోగొట్టుకుంటున్నావు. ఈ స్త్రీ ధనమును కోల్పోయింది. ఒకడైతే తన ప్రాణమును పోగొట్టుకుంటున్నాడు. దేనిని సంపాదించుకొని? సర్వలోకమును సంపాదించుకున్నాడు. అలెగ్జాండర్ సర్వలోకాన్ని జయించి తుదకు ఆ సముద్రం వైపు చూసి, ఈ సముద్రము కూడా నీరు లేకపోతే దీన్ని కూడా ఆయన ఆస్వాదించాలనుకున్నాడు. మనిషినికి ఎంత సంపాదించిన వానికి ఆశ తీరదు. తన ప్రాణమును పోగొట్టుకుంటే నీకు ఏమి ప్రయోజనం అంటున్నాడు. ఎన్నో వైద్యుల చేత తిప్పలు పడి ఈమె ప్రియులారా వైద్యులకు ఎంతో వ్యయం చేసింది. ఎంతో డబ్బు వ్యయం చేసింది. డబ్బు పోయింది కానీ జబ్బు మిగిలింది. ఈ స్త్రీకి డబ్బు పోగొట్టుకుంది, ధనాన్ని కోల్పోయింది, ధనాన్ని పోగొట్టుకుంది ఈ స్త్రీ. సంసోను బలాన్ని కోల్పోయాడు, సంసోను బలమును కోల్పోయాడు. రక్తస్రావముతో బాధపడుచున్న ఈ స్త్రీ ధనమును కోల్పోయింది. ఒకడు ఏం కోల్పోయాడట? తన ప్రాణమును కోల్పోతూ ఉన్నాడు. అవును ప్రియ దైవజనాంగమా, ఎవరి బిడ్డలు తన ప్రాణాన్ని కోల్పోతూ ఉన్నారు. బెట్టింగ్ యాప్లు పడి
లక్షల రూపాయలు దోపిడీకి గురవుతున్నాయి. ఆ అప్పులు తీర్చలేక ఎంతోమంది ప్రియులారా సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు. యవన బిడ్డలు అకాలమైన మరణాలు పొందుతూ ఉన్నారు. తన ప్రాణమును పోగొట్టుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఒక స్త్రీ 10 వెండి నాణెములు కలిగి ఒక్క నాణెమును పోగొట్టుకుంది. ఆ నాణెమును పోగొట్టుకున్నప్పుడు ఎంత వేదనలో చూడండి. నీకు వివాహము చేసుకునే వ్యక్తి నీ ముందుకు వచ్చి నిన్ను చూసినప్పుడు ఒక్క వెండి నాణెము తగ్గినప్పుడు నిన్ను వివాహము కోరుతాడా? వివాహము చేసుకునగలడా? ఆ ఇరుగు ప్రక్కల వారందరూ ఎన్ని ఆటుపోట్లు మాటలు మాట్లాడతారో. ఏం పాపం చేసిందో? ఒక వెండి నాణెము కోల్పోయింది. ఇంకా ఈమెకో వివాహము కాదు. ఎందుకంత ఆనందపడుతుంది? ఒక్క వెండి నాణెము కోల్పోతే అంత ఖర్చు పెట్టి ఇరుగు పొరుగు వారి ఆ చెలికెత్తెలను పిలిపించి విందు చేయాల్సిన అవసరం ఏంటి అంటే, ఆ యొక్క వెండి నాణెము యొక్క విలువ విందు కంటే గొప్ప విలువది. పోతే రానిదేంటి? పరువు పోతే రాదు. పరువును కాపాడుకోవాలని చూస్తుంది ఈ స్త్రీ. పరుగుతో కూడిన సమస్యది. ఆ వెండి నాణెము 10 వెండి నాణెములు ఉంటేనే ఆమెకు వివాహం అవుతుంది. ఒక్క వెండి నాణెము తగ్గినా కానీ ఆమెకు వివాహము కాదు. ఈమెకి ఏదో పాపము చేయడం వలన, అక్కడ యూదుల సంప్రదాయం ఏంటో తెలుసా? ఏదైనా ఒక పాపము చేస్తే ఆ వెండి నాణాన్ని తీసుకుంటారట మత పెద్దలు. ఇంకొక పాపం చేసావనుకో, వారి దృష్టికి వచ్చిందంటే ఇంకొక వెండి నాణ్యమును తీసేసుకుంటారు. అంటే ఒక్కొక్క వెండి నాణ్యము తగ్గినప్పుడల్లా నీకు వివాహము కాదు. అందుకే నీ పవిత్రతను కాపాడుకోవాలి. నీ పవిత్రతను, నీ పరిశుద్ధతను నీవు కాపాడుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, క్రీస్తు యేసు రక్తములో కడగబడిన నీవు నీ పవిత్రతను కాపాడుకోవాలి. నీవు పొందుకున్న 10 వెండి నాణెములో నీకు కాబోయే వరుడు నీ దగ్గరికి వచ్చి అడుగుతాడో, ఎందుకు వెండి నాణెములు తగ్గింది? నీకు లోపముంది, నీవు పాపము చేసినావు, నీవు కన్యాత్వమును కోల్పోయావు, అందుకే నేను నిన్ను వివాహము చేసుకోను. ఎవరు వచ్చినా నిన్ను వివాహము చేసుకోరు. కారణం ఏంటంటే నీ పవిత్రతను కోల్పోతున్నావు. దినదినము ఎన్ని వెండి నాణ్యాలు కోల్పోతున్నావో. కానీ ఇక్కడ ఒక స్త్రీ ఒక్క వెండి నాణెము కొరకు ఎంత ఖర్చు పెడుతుందంటే అనేక చెలికత్తెలను పిలిపించి విందు చేస్తూ ఉంది. వెండి నాణ్యం విలువగలదా? విందుకు ఎక్కువ ఖర్చు అయిద్దా? ఒక విందు, ఒక బర్త్డే కానీ ఒక సెలబ్రేట్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందండి? వెండి నాణ్యం కొనుక్కోలేమా? కానీ వెండి నాణ్యమునకు ఉన్న విలువ చాలా గొప్పది. అది పరుగుతో కూడినది. పోతే రానిదేంటి? పరువు. ప్రతి మానవుడు పరువు కోసం బ్రతుకుతూ ఉంటాడు. ఈమె కూడా పరువు కోసం బ్రతుకుతూ ఉంది. అంతమంది చెలికత్తెలను పిలిపించి ఆ దొరికినప్పుడు ఎంత సంతోషిస్తుందో తెలుసా? ఇప్పుడు మరొకసారి చదువుదాం. 15వ అధ్యాయము 8వ వచనము ధ్యానించుదాం రండి. లూకా సువార్త. ఏ స్త్రీకైనను
10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఈమె ఏం చేసిందట? దీపము వెలిగించిందట. ఇల్లు ఊడ్చి దీపము వెలిగించింది. 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 29వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనం. యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావో. యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను. దీపం అంటే ఎవరు? దేవుడు. నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది, అది నా త్రోవకు వెలుగై ఉన్నది అంటాడు. వాక్యము దేవుడు. ఇప్పుడు ఏం వెలిగించింది? ఈమె దీపము వెలిగించింది. దీపము వెలిగించి ఏం చేస్తున్నదట? దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, పూర్వము నీవు చీకటిలో ఉన్నావు, అజ్ఞానములో ఉన్నావు, అపవిత్రతలో బ్రతుకుతున్నావు, అపరిశుద్ధతలో బ్రతుకుతూ ఉన్నావు. నీవు కటిక చీకటిలో, పాపములో, శాపములో బ్రతుకుతూ ఉన్నావు. ఇప్పుడు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చావు. వెండి నాణెమును పోగొట్టుకోకూడదు. అది చాలా విలువలతో కూడినది. ఆ నాణెము లేకపోతే వరుడితో నీకు వివాహము కాదు. అందుకు ఆ నాణెము కోసము చాలా వేదన పడుతూ ఉంది. అది దొరుకునంతగా శ్రద్ధగా వెతికింది. దీపం అంటే ఎవరు? దేవుడు. దీపం అంటే ఎవరు? వాక్యము. 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటును వెలిగించు దీపమై ఉన్నట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. ఇప్పుడు దీపము చీకటి గల ప్రాంతములో ఈమె దీపము వెలిగించింది. ఆమె అజ్ఞానాన్ని పోగొట్టుకుంటుంది, ఆమె శాపాన్ని పోగొట్టుకుంటుంది, ఆమె పాపాన్ని పోగొట్టుకుంటూ ఉంది. దీపము వెలిగించింది. చీకటి గల చోటును వెలిగించు దీపమై ఉన్నట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, ఆమె దీపము వెలిగించి ఏమి ఊడ్చిందట? ఇల్లు ఊడ్చింది. ఇల్లు. దీపము వెలిగించాలి. దీపము వెలిగించిన తర్వాత ఇల్లు ఊడ్చాలి. ఎక్కడ పడిపోయిందో ఆ నాణ్యం, ఎక్కడ పోగొట్టుకున్నావో ఆ నాణ్యం, ఇంటి బయట పోగొట్టుకున్నావో, ఇంటిలో పోగొట్టుకున్నావో అర్థము కాని పరిస్థితి. కానీ ఈమె ఇల్లు ఊరుస్తూ ఉంది. ఆ ఇల్లు ఎవరట? నీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అంటాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనములు అంటాడు, అది మనమే ఆయన ఇల్లు అట. అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణములను తుదమటుకును స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఈ ఇల్లు ఊడ్చాలట. ఏమిటితో ఊడ్చింది? చీపిరితో ఊడ్చింది. వెతికింది, దీపం వెలిగించింది.
ఇప్పుడు ఆ వెండి నాణెము దొరుకునంతగా శ్రద్ధగా వెతుకుతూ ఉంటుంది. చీకట్లో వెతుకుతుందా, వెలుగులో వెతుకుతుందా? వెలుగులో వెతుకుతూ ఉంటుంది. ఆ వెలుగెవరు? యేసు ప్రభుల వారు. నీ నేత్రములు, నీ మనోనేత్రములు వెలిగించబడాలి అనంటే దేవుని యొక్క వాక్యముతో నీవు వెలిగించబడాలి. నీ పాదములకు దీపము దేవుని యొక్క వాక్యమై ఉన్నది. ఆ వాక్యము చీకటి గల చోటను వెలిగించు దీపమై ఉన్నట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచితే మీకు మేలు అంటున్నాడు ప్రభు. క్రీస్తునందు ప్రియ దైవ జనగమా, ఆ ఇల్లు ఊడ్చాలి. ఆ ఇంటిలో ఎటువంటి చెత్త ఉందో తెలుసా? ఆ ఇంటిలో ఎటువంటి చెత్త ఉందో తెలుసా? పైన ఊడవకూడదు. ఆ ఇంటిలో శ్రద్ధగా ఏ మూలన పడ్డదో, ఎక్కడ పడ్డదో శ్రద్ధగా వెతుకుతుంది తల్లి. ఇంతకీ ఆ ఇంటిలో ఉన్న డస్ట్, ఆ ఇంటిలో ఉన్న ఆ యొక్క చీపిరితో ఆ ఇల్లు ఊడ్చేస్తుంది. అక్కడ ఉన్న ఆ యొక్క కసువంతయు ఏం చేస్తుందట? ఊడ్చేస్తుంది. నీ ఇంటిలో ఉన్న ఆ యొక్క భ్రష్టత్వాన్ని నీవు వాష్ చేయాలి, క్లీన్ చేయాలి, తుడిచేయాలి. ఆయన ఇల్లు మనం. దేవుని సంఘం అంటే నీవే, దేవుని మందిరం అంటే నీవే. సంఘం అంటే రాతి గోడలు కాదు, నీవే ఒక సంఘం. నీ దేహమే దేవుని ఆలయం, ఆ ఆలయమే నీ ఇల్లు. నీ ఇల్లు ఊడ్చాలి. వెండి నాణెము దొరుకునంతగా అది దొరకాలి అంటే మొట్టమొదటిగా నీలో ఉన్న భ్రష్టత్వాన్ని ఊడ్చేయాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. శరీర కార్యములు స్వస్థమై ఉన్నవి. అవి ఏవనగా జారత్వమును ఊడ్చే, విగ్రహారాధన, అపవిత్రత, కామకత్వము, అవిచారములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మతతలు, అల్లరితో కూడిన ఆటపాటలను మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేరు. ప్రైజ్ ది లార్డ్. మన ఇంటిలో ఉన్న చెత్తంతా ఇదే. ఏంటట? జారత్వము, విగ్రహారాధన, కక్షలు, భేదాలు, అసూయలు, అల్లరితో కూడిన ఆటపాటలు, విగ్రహారాధన, ఇవన్నీ ఊడ్చేయాలి. ఈ ఇంటిలో ఈ చెత్తంతా పేరుకొని పోయింది. ఆ చెత్తలో వెండి నాణెం ఎలా దొరుకుతూ ఉంటుంది? దొరకాలంటే శ్రద్ధగా వెదకాలి, శ్రద్ధగా ఆ చెత్తను ఊడవగలగాలి. క్రీస్తునందు ప్రియ దైవ జనగమా, ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఎన్ని నాణ్యములు పోగొట్టుకుంది? ఒక్క నాణ్యము పోగొట్టుకొని ఎంత బాధపడుతుందో తెలుసా? పరువుతో కూడిందండి, ప్రతిష్టకు చెందినదండి. పరువు ప్రతిష్టకు చెందినది ఆ నాణ్యం. కన్న తల్లిదండ్రులకు అవమానమే, తోబుట్టువులకు అవమానమే. ఎరా చెంగుకున్న ఆ యొక్క వెండి నాణెముని నీ చెల్లి పోగొట్టుకున్నది కదా. నీ చెల్లికి వివాహము కాదు. ఏమ్మా, ఎలా కన్నవా బిడ్డను? చెంగుకున్న ఆ యొక్క వెండి నాణెముని ఎలా అశ్రద్ధ చేసింది, ఎలా పోగొట్టుకుంది. ఇక నీ కూతురికి ఎలా, ఎక్కడ వివాహం అవుతుందో చాలా ఇబ్బందికరమే. ఆటుపోట్లు మాటలు,
చెలికత్తెలతో, ఇరుగు పొరుగు వారితో, ఇబ్బందికరమైన మాటలతో ఆ యొక్క చిన్నది, ఆ యవ్వనస్తురాలు ఎంత వేదనకు గురైందో తెలుసా? ఎందుకు ఆమె ఒక్క వెండి నాణెము పోగొట్టుకుంటే అంత సంతోషించిందో తెలుసా? పోయిన పరువును దొరికితే ఆ పరువు, పోయిన పరువు, ఆ వెండి నాణ్యము పోగొట్టుకుంటే ఆమె పరువు పోయినట్లు, కానీ శ్రద్ధగా వెతికింది ఆ పరువు కోసం. ప్రియ దైవ జనాంగమా, నీవెక్కడ పని చేస్తూ ఉన్నా, నీవు ఎక్కడ నివాసము చేస్తున్నా, ఏ ఇంటిలో ఉన్నా, నీ పవిత్రతను పోగొట్టుకోకు, నీ పరిశుద్ధతను పోగొట్టుకోకు, నీ విశ్వాస జీవితాన్ని పోగొట్టుకోకు. దైవ జనాంగమా, శ్రద్ధగా ఇల్లు ఊడ్చింది. ఇల్లంటేది, ఇల్లంటే ఎవరు? మనమే ఆయన ఇల్లు. మన ఇంట్లో ఎంత చెత్త ఉందో తెలుసా? ఎంత చెత్త చదవండి, ఎంత చెత్త అండి. జారత్వమును, విగ్రహారాధన, అపవిత్రత, కామకత్వము, అవిచారములు, దేశములు, కలహములు, మత్సరములు, అసూయలు, క్రోధములు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ కూడా చెత్త. ఈ చెత్తనంతా ఊడ్చేస్తేనే వెండి నాణెము దొరుకుతుంది. ఆమేన్. చెత్తనంతా ఊడ్చేస్తుంది ఆ తల్లి, శ్రద్ధగా వెతుకుతుంది. ఈ చెత్తలో ఎక్కడ కూరుకుపోయిందో వెండి నాణెమో బహు జాగ్రత్తగా వెతుకుతుంది. అది దొరుకునంతగా శ్రద్ధగా వెతుకుతూ ఉంటుంది. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, ప్రభు యొక్క సన్నిధానములో ఈరోజు నువ్వు ఏది పోగొట్టుకున్నావు? సంసోను దేన్ని పోగొట్టుకున్నాడు? తన బలాన్ని పోగొట్టుకున్నాడు. 12 ఏళ్ళ నుంచి రక్తస్రావంతో బాధపడుచున్న స్త్రీ ఏం పోగొట్టుకుంది? ధనాన్ని పోగొట్టుకుంది. తిప్పలు పడ్డదట. ఏం తిప్పలు పడ్డదట? ఎంతోమందికి డబ్బు వ్యయముచ్చేసి వైద్యులకు, మంత్రాలకు, మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? చింతకాయలు రాలుతాయా? అలాంటి ప్రయోగాలు కూడా చేసింది ఈ తల్లి. మనం కూడా చేస్తాం కదా. మంత్రాలకు చింతకాయలు రాయవండి. ఈమె అన్ని ఇబ్బంది పాలు, అంటే ఈమె అన్ని అనుభవించి వచ్చేసింది యేసయ్య దగ్గరికి. అమ్మా అక్కడికెళ్ళు నువ్వు బాగవుతావు. ఆ పూజలు చేస్తే నీవు బాగుపడతావు. నీ ఇంట్లో వాస్తు సరిలేదు, నువ్వు నగ్న పూజలు చేయాలి. ఇలాంటి పూజలు చేసి 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 లాస్ట్కి ఎవరి దగ్గరికి వచ్చింది? యేసయ్య పాదాల దగ్గరికి వచ్చింది. ఎంత పోగొట్టుకుంది? ధనాన్ని పోగొట్టుకుంది, డబ్బు పోగొట్టుకుంది, జబ్బు మిగిల్చుకొని యేసయ్య దగ్గరికి వచ్చింది. ఎందుకంటే నిన్ను సృష్టించిన సృష్టికర్త కనుక. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. దేవతలు అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారు అనేకులు ఉన్నారు. ఈ లోకములో ఎంతోమంది ఉన్నారండి. ఎంతోమంది దగ్గరికి వెళ్ళి తిప్పలు పడింది తల్లి. ఆ దేవత, ఆ దేవత, ఈ దేవత, ఆ పూజలు, ఈ పూజలు, క్షుద్ర పూజలు, నగ్న పూజలు అన్నీ చేసేసింది. ఎందుకు? ప్రాణము పోతాదని భయం. ఒక ఆవిడట నగ్న పూజలు చేసిందంట, 10 లక్షలు ఇచ్చిందట. 10 లక్షలు ఇచ్చి నగ్న పూజలు చేయించుకున్నదట. ఇప్పుడు కోర్టులో కేసు నడుస్తుంది. అది అఘోరి కథ మీకు తెలుసు కదా. అఘోరి
దేనికో మనుషులు డబ్బును వ్యయపరుస్తూ ఉన్నారండి. నిన్ను సృష్టించిన సృష్టికర్తను మరచి సృష్టిని ఆరాధిస్తూ ఉన్నారు. ధనమును పోగొట్టుకుంది స్త్రీ, బలమును పోగొట్టుకున్నాడు సంసోను. ఒక వ్యక్తి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాడు. వ్యసనాలకు, దుర్వ్యసనాలకు లోనైపోయి యవ్వన బిడ్డలో 70-80 సంవత్సరములు బ్రతకాల్సిన ఈ యవ్వన బిడ్డ 18 సంవత్సరములు తీరకుండగానే చనిపోతూ ఉన్నారు. తన ప్రవర్తన విషయం జాగ్రత్తగా ఉంటున్నారు. బెట్టింగ్ యాపులని, ఆ గేమ్స్ ఈ గేమ్స్ అని అల్లరితో కూడిన ఆటపాటలాడి ప్రియులారా అకాలమైన మరణాలు పొందుతూ ఉన్నారు. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని ఎడల వానికి ఏమి ప్రయోజనము? తన ప్రాణమును పోగొట్టుకుంటే సంపాదించినదంతా ఏమవుతుంది? ప్రాణమును పోగొట్టుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, నీవు మానవునివి. నీవు ప్రాణము పోగొట్టుకుంటే మరలా నీ ప్రాణము మరలా నీవు పొందుకోలేవు. మనం ఆరాధించే ఆరాధ్య దైవమైన యేసు ప్రభుల వారు తన ప్రాణమును పెట్టుటకు అధికారం ఉంది, తన ప్రాణమును తీసుకొనుటకు అధికారం ఉంది. ఈరోజు ఆయన్ను ఆరాధించే బిడ్డలుగా ఆయన ఇల్లు అనే దేవుని యొక్క సంఘములో చేరిన, జీవము కలిగిన దేవుని సంఘములో చేరిన ప్రియ దైవ జనాంగమా, మన ఇంటిలో ఎటువంటి చెత్త పేరుకుని పోయిందో ఒక్కసారి వాక్యమనే పరకతో చెత్తను ఊడ్చండి. ఇంకా కలతాలు, ఇంకా అసూయలు, ఇంకా ద్వేషాలు, ఇంకా మత్సరములు, ఇంకను విగ్రహారాధన, ఇంకను జారత్వాలు, ఈ చెత్తంతా తీసేసి వెండి నాణెమును నీవు కనుగొంటావు. ఎన్ని వెండి నాణెములు ఉన్నాయట? 10 వెండి నాణెములు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. ఒక్క నాణెమును మీరు ఎంచండి, కౌంట్ చేయండి. అయితే ఆత్మఫలము ఏమనగా ప్రేమ 1, సంతోషము 2, సమాధానము 3, దీర్ఘశాంతము 4, దయాలత్వము 5, మంచితనము 6, విశ్వాసము 7, సాత్వికము 8, ఆశానిగ్రహత ఎన్నో నాణ్యమిది. ఎన్ని నాణ్యములు? 1, 10లో 1 పోతే ఎన్ని ఉన్నాయి? 10లో 1 పోతే ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు పోగొట్టుకుంది ఏంటి? 9 ఉన్నా యేసయ్య లేకపోతే నీ బ్రతుకు 0. 9 వెండి నాణ్యాలు మిగిలాయి. సాత్వికము ఉండవచ్చు, మంచితనం ఉండొచ్చు, దీర్ఘశాంతం ఉండొచ్చు, దయాలత్వం ఉండొచ్చు. 9 వెండి నాణ్యములు నీవు కలిగినా కానీ యేసయ్య లేకపోతే నీ బ్రతుకు 0. దేవతలనేవారు, ప్రభువులనేవారు ఎంతో మంది ఉన్నారు ఈ లోకములో. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాటను, దేవతలనే అనబడిన వారు, ప్రభువులనబడిన వారు అనేకులు ఉన్నారు. ఆకాశమందైనను భూమి ఎందైనను దేవతలు అనబడిన వారు, మనకు ఒక్కడే దేవుడు. చంద్రులు ఎంతమంది ఉన్నారు? ఒక్కడే చంద్రుడు. సూర్యుడు, ఆస్ట్రేలియా వెళ్ళిన ఒకటే చంద్రుడు, నువ్వు అమెరికా వెళ్ళిన ఒకటే చంద్రుడు, ఇంగ్లాండ్ వెళ్ళిన ఒకటే సూర్యుడు, వెస్టిండీస్ వెళ్ళినా కానీ ఒకటే సూర్యుడు. భారతదేశానికి ఒక చంద్రుడు ఉన్నాడా? భారతదేశానికి ఒక చంద్రుడు ఉన్నాడా? లేకుంటే ఆంధ్రాకు ప్రత్యేకంగా ఒక చంద్రుడు ఉన్నాడా? సూర్యుడు ఉన్నాడా?
సృష్టికంతటికి నీ పెద్ద జ్యోతి సూర్యుడు, చిన్న జ్యోతి చంద్రుడు. రాత్రికి వెలిగించుటకు చిన్న జ్యోతి, పగలుకు వెలిగించుటకు పెద్ద జ్యోతిని దేవుడు ఏర్పాటు చేశాడు. అది మంచివారి మీదను చెడ్డవారి మీదను ఆ వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది. చెడ్డవారి మీదను మంచివారి మీదను ఆయన వర్షపు జల్లులు కురిపిస్తూ ఉంటాడు. ఆయనకు పక్షపాతము లేదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. మనమే అంటుంటాం, అమెరికా దేవుని తీసుకొచ్చారు ఇక్కడ భారతదేశానికి. అమెరికా దేవుణ్ణి తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టాడు. మాకు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఇక్కడ ఉన్న దేవుళ్ళనే మేము ఆరాధించలేకపోతే ఇంకొకరిను విదేశాల నుంచి దేవుని తీసుకొని వచ్చారు. ఆయన విదేశీయుడు కాదు, నీ హృదయములో ఉండే దేవుడు, నిన్ను సృష్టించిన సృష్టికర్త. చదవండి కిందంతా 8వ అధ్యాయం 5వ వచనము. ప్రభువులనబడిన వారు అనేకులు ఉన్నారు, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడిన వారు ఉన్నను. మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఎంతమంది అండి? మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయనే తండ్రి, మనకు తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను. ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తము కలిగెను. ప్రైజ్ ది లార్డ్. ఆయన ద్వారా సమస్తమును కలిగెను. ఆయన లేకుండా ఏదియూ కలగలేదు. ఎక్కడి నుంచి వచ్చావు? కోతిలో నుంచి వచ్చావా నీవు? కొందరు అంటారు కోతిలో నుంచి పుట్టావు, అందుకే కోతి బుద్ధులు వచ్చావురే నీకని. ఆయన లేకుండా ఏదియూ సృజింపబడలేదు. ఆయన మన సృష్టికర్త. ఆయన చేతి పని మనమందరము. క్రీస్తునందు ప్రియ దైవజనమా, శ్రద్ధగా వెతికింది వెండి నాణెము దొరికింది. అది దొరికినప్పుడు చెలికెత్తెలను పిలిపించింది, వారితో సంతోషిస్తూ ఉంది. 10 వెండి నాణెములు కలిగినది, ఒక్క వెండి నాణెము పోగొట్టుకుంది. ఆ వెండి నాణెము కోసం ఎంతో జాగ్రత్తగా వెతికింది ఆ తల్లి. ఈరోజు ప్రభు అడుగుతూ ఉన్నాడు, స్త్రీ అంటే సంఘం, పవిత్రత కలిగిన సంఘముగా బ్రతకాలి. పవిత్రత కలిగిన సంఘం. ఇశ్రాయేలు దేశములో ఉన్న ఆ యవన బిడ్డ పోగొట్టుకున్న వెండి నాణెము, అది దొరికినప్పుడు ఎంతగానో సంతోషిస్తూ ఉంటుంది. ఎందుకు ఆ సంతోషం? నాకు వివాహము కాబోతూ ఉంది, నాకు వివాహము కాబోతూ ఉంది, నాకు పెళ్లి చూపులు కూడా జరిగే భాగ్యము, ఆ అదృష్టము దేవుడు నాకు లభించాడు. ఈ వెండి నాణెము పోగొట్టుకుంటే నాకు పెళ్లి చూపులు లేవు, నా పరువు ప్రతిష్ట గంగపాలే. ఎప్పుడైతే దాన్ని పొందుకున్నదో ఎంత సంతోషిస్తుందో తెలుసా బిడ్డ? ప్రియులారా, వరుడు నీ ముందుకు వచ్చినప్పుడు, నిన్ను వివాహము చేసుకునే వ్యక్తి నీ ముందుకు వచ్చి చూసినప్పుడు, ఈ 10 వెండి నాణెములు పరిశోధిస్తాడు ఆయన, పరీక్షిస్తాడు. నీ అందం, నీ రూపం, నీ సౌందర్యం చూడడు ఆయన. నీవు పొందుకున్న 10 వెండి నాణెములు మొట్టమొదటిగా చూస్తాడు ఆయన. ఎవరు ఆ వరుడు? మనము ఆరాధించే ఆరాధ్య దైవమైన యేసుక్రీస్తుని వరుడు రాబోతూ ఉన్నాడు. స్త్రీ అనే సంఘము
10 వెండి నాణెములు కలిగి నీ పవిత్రతను, నీ పరిశుద్ధతను, నీ విశ్వాసమును, నీ ప్రార్థనా జీవితాన్ని, నీ ధనమును, నీ బలమును, నీ జ్ఞానమును ఇవన్నీ పోగొట్టుకోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అప్పుడు నిన్ను వివాహము చేసుకుంటాడు ఆయన. ఆయన కొరకు మనము సిద్ధపాటు కలిగి బ్రతకాలి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం. జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి. ఎక్కడికండి? జనులను సమకూర్చుండి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి. పెళ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెళ్లి కుమార్తె గదిలో నుండి రావలయును. పెళ్లి కుమారుడు అంతఃపురములో నుంచి రాబోతూ ఉన్నాడు. ఆయన పరలోకము వీడబోతూ ఉన్నాడు. పరలోకములో నుండి మధ్యాకాశములోనికి రాబోతూ ఉన్నాడు. సంఘమనే వధువు సిద్ధపాటు కలిగి ఆయనతో నీవు ఉండటానికి సంసిద్ధురాలివై ఉండాలి. ఆ యొక్క పెళ్లి విందుకు ఎవరెవరిని పిలుస్తున్నాడు? జనములందరినీ సమకూర్చమంటున్నాడు. సమాజాన్ని ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను కూడా తోడుకొని రండి ఆ విందులో ఉండటానికి. నీ పరిస్థితి ఏంటి? నీవు రక్షింపబడ్డావు. నీ భర్త పరిస్థితి ఏంటి? నీవు రక్షింపబడ్డావు. నీ భార్య పరిస్థితి ఏంటి? తల్లిదండ్రులుగా మీరు దేవుని యొక్క రక్షణను పొందుకున్నారు. మీ బిడ్డల యొక్క పరిస్థితి ఏంటి? ఒకరు విడవబడతారు, ఒకరు ఎత్తబడతారు. ఆరాధించే యేసుక్రీస్తు ప్రభుల వారు అంతఃపురము అనగా పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యములో నుండి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? రాబోతూ ఉన్నాడు. సంఘమైన వధువు సంఘము సిద్ధపాటు కలిగి ఉండాలి. అందుకే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వచనము చివరి మాట చూసుకుని ముగించుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపబలనని మిమ్మల్ని ప్రదానము చేసి తిని. ప్రియులారా, పవిత్రురాలైన కన్యకను ఆయన వివాహము చేసుకుంటాడు. 10 వెండి నాణెములు కలిగిన స్త్రీని వివాహము చేసుకుంటాడు. నీవు వెండి నాణెము పోగొట్టుకుంటే నిన్ను వివాహము చేసుకోడు. 10 వెండి నాణెములు కలిగి ఆ పవిత్రతను కాపాడుకుందాం. ఆ వెండి నాణెము యొక్క వర్తమానము మాకు జాగ్రత్తగా విని ఉన్నాము. వెండి నాణెము పోగొట్టుకుంటే మరలా సంపాదించుకోలేమా అనుకుంటాం. ప్రియులారా, ఒక్కసారి పరువు పోయిన తర్వాత మరలా సంపాదించుకోలేం. ఈమె వెండి నాణెము కోసం అంటే పరువుతో కూడినదని, ఆ పరువు కోసం దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకునంతగా శ్రద్ధగా వెతికింది. ఇప్పుడు దొరికిందా వెండి నాణెము? దొరికింది. ప్రియులారా, లోకములో దేవతలనేవారు, దేవుళ్ళనేవారు ఎంతోమంది ఉన్నారు. కానీ నీవు ఆ యొక్క దేవుళ్ళలో, దేవతలలో నీవు వెదికి పట్టుకొని ఈయనే నా ప్రాణప్రియుడు, ఈయనే నాకు కాబోయే వరుడు అని యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా నీవు అంగీకరించి ఉన్నావు గనుక నీవు కలిగిన
10 వెండి నాణెములు భద్రముగా దాచుకుని అంతఃపురములో నుంచి వస్తున్న యేసయ్యను నీవు ఎదుర్కోవడానికి 10 వెండి నాణెములతో నీవు సంఘములో గదిలో అంటే ఏంటి, గదిలో నీవు అలంకరింపబడాలి. పెళ్లి కుమార్తెను ఎక్కడ అలంకరించబడతారు? ఎక్కడ అలంకరిస్తారండి? పెళ్లి కుమార్తెని ఎక్కడ అలంకరిస్తారు? గదిలో, గదిలో, గదిలో అలంకరిస్తారు. ఆ గదే దేవుని యొక్క జీవము కలిగిన దేవుని సంఘం. ప్రతి వాక్యము చేత, ప్రతి దినము, ప్రతి వారము వాక్యము చేత నిన్ను అలంకరిస్తూ ఉంటాడు. ఎందుకో తెలుసా? 10 వెండి నాణెములు బహు జాగ్రత్తగా కాపాడుకో, పోగొట్టుకోకు, పోగొట్టుకోకు, జాగ్రత్తగా వెండి నాణెములను కాపాడుకో అని గదిలో నీ సౌందర్యాన్ని, ఆత్మ సౌందర్యాన్ని అంటే అంతరంగ స్వభావాన్ని దేవుని వాక్యము చేత నిన్ను అలంకరిస్తూ ఉంటాడు. ఈ అలంకరణకు నీవు తలయొగ్గి దివ్యమైన వాక్కును నీ మనస్సులో, నీ హృదయములో యేసుక్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకుని ఆయన రాజ్యము కొరకు నీవు సిద్ధపాటు కలిగి బ్రతకాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించులాగున ప్రార్థించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. సిద్ధపడుమో దేవా నీ రాజ్యముకై, సిద్ధపరచుమో దేవా నీ రాజ్యముకై. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, బల నమ్మకమైన మంచి దాసుడాని నీ నోటనే పిలవాలని. బల నమ్మకమైన మంచి దాసుడాని నీ నోటనే పిలవాలని. సిద్ధపడుచుమో దేవ నీ రాజ్యముకై, సిద్ధపరచుమో దేవ నీ రాజ్యముకై. అందరూ మోకరిల్లి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సన్నిధానములో ఈ మధ్యాహ్న కాల సమయములో నీవు పోగొట్టుకునిన ఏ విషయములో నీవు తొందరపాటు కలిగి పోగొట్టుకున్నావో, అద్దము అబద్ధము చెప్పదు. ఏ సమయమున ఏది నీవు పోగొట్టుకున్నావో వాక్యమనే అద్దములో నీ ముఖ సౌందర్యమును చూడు. ఎన్ని వెండి నాణెములు కలిగి ఉన్నావో ఆ 10 వెండి నాణెములో 2 కాళ్ళు, 2 అవయవాలు, 2 నాణెములు, 2 చేతులు, 2 కళ్ళు, 2 చెవులు, 1 నోరు, 3 ముక్కు, ఈ 10 వెండి నాణెములు కలిగి ఉన్నావు. నీ 2 కాళ్ళలో 1 కాలు కోల్పోతే కుంటివాడవైపోతావు. నీ 2 చేతులలో 1 చెయ్యి విరిగిపోతే కుంటి చెయ్యి గలవాడివి అని పిలువబడతావు. నీ 2 కళ్ళల్లో 1 కన్ను పోతే గుడ్డివాడివని పిలువబడతావు. నీ 2 చెవులలో 1 చెవి వినికిడిగా లేకపోతే చెవిటి వాడవని లోకము నిన్ను శ్లాఘిస్తూ ఉంటుంది. నీ నోరు పని చేయకపోతే నిన్ను మూగవాడంటుంది